బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సహస్ర అనేటువంటి ఒక చిన్నారిని కూకట్పల్లిలో తన ఇంట్లో ఉండగానే ఒక మైనర్ బాలుడు వచ్చి చాలా దారుణాతి దారుణంగా హతమార్చాడు. దీనికి గల రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఇంకా పోలీసులు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి అంటే అక్కడ బ్యాట్ కోసం వచ్చాడని, ఆ బ్యాట్ కోసం వచ్చిన నేపథ్యంలో సహస్ర అదే ఇంట్లో ఉందని, సహస్ర తమ్ముడు ఆడుకునేటువంటి ఆ బ్యాట్ కోసమే ఈ బాలుడు వచ్చాడని, ఆ సమయంలో సహస్ర చూడడంతో సహస్రాన్ని హతమార్చి తాను తీసుకొచ్చుకున్నటువంటి కత్తితో 20 కత్తిఘాట్లు 18 కత్తిఘాట్లు చేసి ఆ అమ్మాయి రక్తపు మడుగులో కొట్టుబెట్టి ఆడుతుండగా పూర్తిగా చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పి చాలా క్లియర్గా మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక బిగ్ అప్డేట్ మీకు అందించబోతున్నాను. నిందితుడి పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారట. సాధారణంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదైతే 6 నెలల నుంచి యావజ్జీవ శిక్ష ఉండే అవకాశం కూడా ఉంది. అయితే నిందితుడు మైనర్ కావడంతో 3 ఏళ్లకు మించి శిక్ష పడేలా చేసేందుకు కసరత్తు చేస్తున్నారట పోలీసులు. సో క్రిమినల్ కావాలని బాలుడి గోలట. మీరు చూస్తే అతనికి ఒక ఫోన్ కూడా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ ఎవరు కొనిచ్చారంటే ఆ మైనర్ బాల్ ఎవరైతే నిందితుడి తల్లిదండ్రులు కాదు కొనిచ్చింది. మరి ఆ నిందితుడికి ఆ ఫోన్ ఎలా వచ్చిందని అంటే ఎక్కడో దొంగిలించి ఉంటాడు, ఆ ఫోన్ కూడా దొంగిలించి ఉంటాడు అనేది ఇప్పుడు పోలీసుల అనుమానంగా ఉంది. సో అయితే ఆ ఫోన్ని పరిశీలిస్తే ఫోన్ నిండా మొత్తం క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయట. అయితే ఒక విలన్ కావాలి, ఒక క్రిమినల్ కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక గోల్తో ఆయన ఆ అబ్బాయి ఉన్నట్టుగా పోలీసులకు అర్థమైంది. సో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లతో ఫోన్ మొత్తం నిండిపోయిందట. బాలుడి లెటర్కి ఈ మర్డర్కి సంబంధం లేదు. బాలుడు లెటర్ రాసుకుని ఇంకో ఇంట్లో ఇంకో చోట ఏదో రకంగా చోరీ చేయాలన్న ఒక ఉద్దేశంతో, కానీ ఇక్కడ కాదు అని చాలా క్లియర్గా పోలీసులు తేల్చేశారు. సో ఒకసారి మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, మాట్లాడడం ఆయనతో పాటుగా. కృష్ణకాంత్ గారు, జనరల్గా ఇటువంటి మర్డర్లకు సంబంధించిన అంశాలు, అత్యాచారాలు, మానభంగాలు, లేకపోతే ముఖ్యంగా హత్యలకు సంబంధించిన దాంట్లో ఈ SC/ST అట్రాసిటీ వర్తిస్తుందా? అంటే దూషించడాలు, కొట్టడం వరకు ఓకే, కానీ మర్డర్లు, హత్యల వరకు కూడా ఈ SC/ST అట్రాసిటీ కేసు వర్తిస్తుంది అనుకుంటారా? ఒకటి మనోజ్ గారు, ఇవాళ రోజు చూసుకుంటే ఇది ఏదైతే ఈ మైనర్ బాలుడి హత్యాకాండ ఇది చూసుకుంటే చాలా ఒళ్ళు గుగ్గురుపరిచే విధంగా ఉంది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. అసలు పిల్లలు ఇవాళ రోజు జనరేషన్ ఎటుపోతుందని ఒక భయం వేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ కూకట్పల్లి హత్య కేసులో ఈ నిందితుడు హీజ్ ఎ మైనర్. అంటే అతను ఒక 10th క్లాస్, ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లోడు. సో హార్డ్లీ ఒక 14-15 ఇయర్స్ వయసు గలవాడని చెప్పి మనకు తెలుస్తుంది. సో హలో, రైట్ చెప్పండి. యా, సో జనరల్లీ ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటే వీళ్ళకి సపరేట్ కోర్టు ఉంటుంది, జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది. సో అక్కడ వీళ్ళకి ప్రాసిక్యూషన్ అవుతుంది. అక్కడ వీళ్ళని కరెక్షన్ హోమ్స్ అంటే ఈ జువెనైల్ హోమ్స్ కి పంపించడం జరుగుతుంది. జనరల్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 3 ఏళ్ల మించి శిక్ష ఉండదు. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ ఈజ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 18 ఇయర్స్. సెక్షన్ 15 ఏం చెప్తుందంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 16 to 18 ఇయర్స్ బాలులు ఏజ్ లో ఉన్న వాడిని మాత్రమే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అతని మైండ్ సెట్ ఒక అడల్ట్ కి సంబంధించిన ప్రకారంగా ఉందా, ఒక అడల్ట్ హత్య చేసే విధంగా ప్లాన్ చేసుకుని అన్ని చేసుకుని ఆ విధంగా ఆలోచించి హత్యాకాండ చేస్తేనే అది కంపల్సరీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ 16 to 18 ఇయర్స్. వాళ్ళని మాత్రమే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అలాంటి వాళ్ళకి మాత్రమే 10 ఏళ్ళ నుంచి యావజ్జీవ కారాగార శిక్ష 10 years ప్లస్ ఈ శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి జువెనైల్స్ కి. కానీ ఇక్కడ బాలుడు జనరల్ గా ఇటువంటి కేసెస్ లో నిందితుడు గనక మైనర్ అయితే తనకి ఒక మేజర్ ఏజ్ వచ్చేంత వరకు 18 years ఏజ్ వచ్చేంత వరకు జువెనైల్లో ఉంటారు, ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. జనరల్ గా పబ్లిక్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచిస్తే ఇది వరకు మాత్రమే ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ SC/ST వర్తిస్తుందా? ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ అది. ఆ తర్వాత ఈ బాలుడు 3 ఏళ్లకు మించి ఉండాలి. ఉదాహరణకి 14 years అని అంటే ఇంకొక 3-4 ఏళ్ళు ఆయన జువెనైల్లో ఉండాల్సిందే ఆయన ఏజ్ ఫ్యాక్టర్గా చూస్తే. అలా కాకుండా ఇంక ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చా? హౌ దిస్ కేసెస్ డిఫర్ ఫ్రమ్ అదర్ కేసెస్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ కేస్ అండి. ఇక్కడ నేను చెప్పినట్టు 14 ఏళ్ల పిల్లోడు కాబట్టి 3 ఏళ్లకు మించి జువెనైల్ హౌస్ లో ఉండే ఇది లేదు, ఆ లా లేదు, చట్టం లేదు మనకి. సో 3 ఏళ్ల మించి శిక్ష పడదు అతనికి 14 ఏళ్ళు అయితే. నేను ఇందాక చెప్పినట్టు 16 నుంచి 18 ఏళ్ల వయసు వాడు మాత్రం అయితేనే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అప్పుడు కూడా సో ఇతను ఇంత హత్యాకాండ ఇంత ఆలోచించి ప్రీ మెడిటేటెడ్ గా ఇంత పెద్ద స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఇలా చేసాడు అని అది సైకాలజిస్ట్ వాళ్ళని పెట్టి అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఆ జువెనైల్ జస్టిస్ బోర్డు వాళ్ళు అప్పుడు
ఎక్కువ శిక్ష వేయాలనుకుంటే అప్పుడు వేస్తారు, అప్పుడు కూడా కరెక్షన్ హోమ్ కే ఓకే, అంటే పంపిస్తారు. ఆయన మెంటల్ స్టేటస్, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ని బట్టి కూడా కేసు ఉంటాయి అయితే, అంటే ఆ శిక్ష ఉంటుంది. ఉంటాయి కానీ సెక్షన్ 15 ఆఫ్ జూనియర్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది, అది ఓన్లీ 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వాళ్ళకే. మరి ఇతను 16 ఏళ్ళ కంటే చిన్నోడు కదా, సో Yes. ఇతనికి అలాంటి ప్రిలిమినరీ అసెస్మెంట్ అలాంటివన్నీ చెక్ చేయరు, అలాంటి అసెస్మెంట్లు చేయరు. ఇది మాక్సిమం దీనిలో పడేది 3 years వరకే, ఇంకా ఆ లెక్కన అది ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడున్న జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం చూసుకుంటే. కానీ ఇక్కడ ఎస్సీ, మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఎస్సీ యాక్ట్ ఇక్కడ అది కూడా చూస్తున్నారు, మరి అది వస్తుందా అని. ఎస్సీ యాక్ట్ మైనర్ల మీద పెట్టచ్చు, కానీ అగైన్ సేయింగ్ ద సేమ్ థింగ్, మళ్ళీ జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రకారమే అతను ప్రాసిక్యూషన్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తుంది, ఎస్సీ యాక్ట్ ప్రకారంగా ఇదివరకు లాగా ఇష్టం వచ్చినట్టుగా ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఇష్టం వచ్చినట్టుగా విక్టిమ్స్ పెడతానికి లేదు. యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్. అతను ఎక్స్ప్లిసిట్ గా అందరి ముందు మీ యొక్క కులాన్ని దూషించినట్టు ఒక స్ట్రాంగ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఇవన్నీ మీరు నిరూపించగలిగితేనే మీరు ఇక్కడ ఎస్సీ అట్రాసిటీ వర్తిస్తారా? ఎస్సీ అట్రాసిటీ వ్యాలిడ్ అవుతుందా ఇక్కడ? పెట్టచ్చు కానీ బాధితులు చూపించగలగాలి, ఆ ఎవిడెన్స్ పోలీసు వారు చూపించగలగాలి. నేను చెప్పినట్టు రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఎవిడెన్స్ చూపించాలి, అతను కులం పరంగా ఇంటెంట్ తో ఇది చేశాడు అని, కుల పరంగా ఇది అబ్యూస్ చేశాడు అని చెప్పి అది చెప్పగలగాలి వాళ్ళు. అప్పుడే ఏమన్నా అది నిరూపించగలిగితే పోలీసు వారు ఈ ఎస్సీ కేసు నిలుస్తుంది, లేకపోతే నిలవదు మామూలుగా అయితే లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం. రైట్. సో ప్రెసెంట్ ఏ కేసు వర్తించినా, ఏ కేసు వేసినా ఆయనకి 3 ఏళ్లకు మించి శిక్ష పడేది అనేది మాత్రం ఖాయం. ఐ యామ్ రైట్? ఆయన ఏజ్ ప్రకారం చూస్తే 14 years బిలో 16 years ఆఫ్ ఏజ్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 3 ఏళ్లకు మించి శిక్ష వేయడానికి అయితే ఇప్పుడున్న చట్ట ప్రకారం అయితే లేదు. ఓన్లీ ఆయన 16 to 18 years మధ్యలో ఉన్నవాడైతేనే అప్పుడు అతనికి ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు వారు ఒక సైకాలజిస్ట్ వీళ్ళని పెట్టి చేపించి, అప్పుడు నిజంగానే అతను 18 ఏళ్ళ మించినోడు కాకపోయినా కూడా, కానీ ఒక అడల్ట్ మాదిరిగా ఆలోచించి ఇంత పెద్ద మర్డర్ చేశాడని అన్ని నిర్ధారితం చేసుకుంటే వాళ్ళ అసెస్మెంట్ లో, అప్పుడు అతనికి ఒక అడల్ట్ కి పడే శిక్ష లాగానే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. అది కూడా 21 years లోపల వరకు మళ్ళీ జువెనైల్ హౌసెస్ లోనే పెట్టి, దాని తర్వాత మిగతా శిక్షని మామూలు జైలుకి తరలించే విధంగా అది కంప్లీట్ చేస్తారు. ఇందులో ఉరి శిక్షలు అయితే పడవు, యావజ్జీవ కారాగార శిక్ష 10 years, 14 years, 20 years వరకు వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్సీ ఇంప్లిమెంట్ అయితే సేమ్, అంటే ఇదే ఏజ్ ఫ్యాక్టర్ లో ఎస్సీ ఇంప్లిమెంట్ అయినా 3 years వరకే ఉంటుందా, దానికి ఎక్స్టెండ్ అవుతుందా, అంటే ఈ శిక్ష అనేది ఇంకెక్కువ పెరుగుతుందా? దానికి అది కూడా కష్టమేనండి, ఎందుకంటే నేను చెప్పినట్టు హీస్ అ 14 years కిడ్. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారమే చట్టం ఉంటుంది. ఎస్సీ కేసు ఈ కేసులో నాకు తెలిసి నిలుస్తుందా లేదా అనేది మరి పోలీస్ వారికే తెలియాలి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లేటెస్ట్ దాని ప్రకారం ఊరికే జస్ట్ ఇఫ్ యు ఆర్ కిల్లింగ్ ఏ ఎస్సీ పర్సన్ అది వేరు, అట్రాసిటీ వేరు, మరి అది వర్తిస్తుందా లేదా అనేది వాళ్ళ ఎవిడెన్స్ చూపించగలగాలి. సో దాని ప్రకారం ఎస్సీ అట్రాసిటీ వచ్చేది ఇంటెన్షనల్ గా క్యాస్ట్ ను ఉద్దేశించి, క్యాస్ట్ పేరు చెప్పి దూషించడం, లేకపోతే తెలిసి ఈజ్ ఎస్సీ అని తెలిసి అతని పైన దాడి చేయడమో లేకుంటే హత్య చేయటువంటి ప్రయత్నాలు చేస్తే వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఆయన మైనర్ బాలుడు, అక్కడ క్యాస్ట్ అనేది ప్రివేల్ అయింది అనుకోవాలా, క్యాస్ట్ అనేది ఇంకా ఇక్కడ ప్రివేల్ అయింది? అదేంటండి చాలా వీక్ ఉంది ఈ కేసులో. ఎస్సీ అట్రాసిటీ కేసు ఎక్కువ వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఒక మైనర్ బాలుడికి క్యాస్ట్ బేస్డ్ స్లర్స్, క్యాస్ట్ బేస్డ్ గా ఆయన చేస్తాడు అని చెప్పి ఎవరు అనుకోరు. జడ్జి వారు కూడా అంత అది చేయాలి, అదే చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా అందుకే స్ట్రాంగ్ మామూలు అడల్ట్స్ విషయంలోనే ఎస్సీ కేసెస్ మీరు ఇష్టం వచ్చి పెడతానికి లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించగలగాలని చెప్తుంది ఇప్పుడు లేటెస్ట్ జడ్జ్మెంట్. అలాంటప్పుడు ఒక మైనర్ బాలుడు క్యాస్ట్ బేస్డ్ ఇంటెంట్ తో చేసాడన్నది ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో ఎస్సీ కేసు ఇక్కడ ఎంతవరకు నిలుస్తుంది అనేది నాకైతే డౌటే. సో మాక్సిమం దే విల్ గో బై ద జువెనైల్ జస్టిస్ యాక్ట్. దాని ప్రకారంగా 3 ఏళ్ళకు మించి జువెనైల్ హోమ్ లో పెట్టడానికి లేదు. సో ఆ శిక్ష వాళ్ళకే పడే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే మనోజ్ గారు, మీ ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను వాళ్ళ రోజు, ఇప్పుడు అయిపోయింది, ఇది వెరీ చాలా బాధాకరమైన విషయం. బై ద సేమ్ టైం ఈ రూట్ కాజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఓన్లీ శిక్షలు వేయడం వల్ల పిల్లలకి వీళ్ళకి ఇది అఫ్కోర్స్ ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, అలా పాప ఇంకా మళ్ళీ తిరిగి రాదు. నాకు అసలు చాలా బాధగా ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం అసలు ఎందుకు ఇలా అవుతుందన్న రూట్ కాజ్ మీద కూడా ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఆలోచించాలి. అసలు ఇలాంటివి జరగకుండా అసలు పిల్లల మైండ్ లో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అసలు ఇంత దారుణమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి అన్న దాని మీద ప్రభుత్వాలు, స్కూల్స్ కానీ, పేరెంట్స్ కానీ వీళ్ళు ఆలోచించి దాని తగ్గట్టుగా కరెక్టివ్ మెజర్స్ ముందే తీసుకోవాలి ఇలాంటి జరగకుండా. సో స్కూల్స్ అండ్ పేరెంట్స్ అందరు కలిపి కలెక్టివ్ గా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంటివి చేసి ప్రభుత్వాలు కూడా దానికి ముందుకు రావాలి, చట్టాలు కూడా దాని తగ్గట్టు సవరణలు చేయాలని చెప్పి నా ఉద్దేశం. సో రూట్ కాజ్ మీద మనము మెయిన్ గా ఫైట్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. సో ఏదేమైనా దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మీ పిల్లలు